కాంగ్రెస్ చేసిన కృషి వల్లనే ధాన్యం ఉత్పత్తులు దేశంలో నంబర్ 1 అయినమాట. మొత్తం కాంగ్రెసే కట్టిందట. కాంగ్రెస్ కృషి వల్లనే దేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. ఒక్క ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ కట్టలేదట, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. 48,74,000 ఎకర్స్. అంతకుముందు కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది రాష్ట్రంలో. 10 ఏళ్ల కాంగ్రెస్లో వాళ్ళు ఇచ్చింది 6,64,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 6,64,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో 48,74,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి కావాలంటే ప్రాజెక్ట్ వైజ్ కూడా పంపిస్తా. కొత్త ఆయకట్టు 17,24,000 ఎకరాలు. మిషన్ కాకతీయ కానీ స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద 31 లక్ష ఎకరాలు కలిపితే 48,74,000 ఎకర్స్కు బీఆర్ఎస్ ఇచ్చింది. ఇంత పచ్చి అబద్ధం నువ్వు మాట్లాడొచ్చునా? అరే నీ జిల్లా, నీ మహబూబ్ నగర్ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చినాం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు తెలుగుదేశం కాంగ్రెస్ 30 ఏండ్లు మీరు ఆ ప్రాజెక్టులు కడితే 30 ఏండ్లలో మీరు ఇచ్చింది 46,000 ఎకరాలు. మేము ప్రాజెక్ట్ సైట్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు కష్టపడి 6.5 లక్షల ఎకరాలకు నీ మహబూబ్ నగర్ జిల్లాలో ఆ 4 ప్రాజెక్టుల కిందనే 6.5 లక్షల ఎకరాలకు ఇచ్చినాం రేవంత్ రెడ్డి. అడుగుపోయి కల్వకుర్తికి నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో, ఎవరు బారిచ్చిండ్రు అడుగు. మా లక్ష్మారెడ్డి అని ఉన్నాడు ఇక్కడ. జడ్చెర్లకు కానీ నాగర్ కర్నూలు కానీ నీళ్లు బారిచ్చింది ఎవరు?